జయకృష్ణ గ్లింప్ చూసిన తర్వాత ఒకటే మాట అనిపించింది నాకు. ఇది ఒక సాధారణ ఎంట్రీగా లేదు. ఘట్టమనేని వారసత్వం మళ్ళీ తెరపై అడుగుపెట్టిన క్షణం. సూపర్ స్టార్ కృష్ణ గారిలో ఉన్న ఆ గ్రేస్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎఫర్ట్లెస్ స్క్రీన్ ప్రెజెన్స్ని అది ఒక జనరేషన్ ఇన్స్పిరేషన్ చేసింది. మహేష్ బాబు గారిలో ఉన్న ఆ క్లాసు, ఆ చార్మింగ్, ఆ సైలెంట్ ఇంటెన్సిటీ అది ఇంకో జనరేషన్ డామినేట్ చేసింది. ఇప్పుడు జయకృష్ణ గ్లింప్స్ చూస్తూ ఉంటే ఆ రెండు ప్రవాహాలు ఒకే చోట కలిసినట్టు అనిపిస్తుంది. మామూలు లుక్ కాదు, మామూలు యాక్షన్ కాదు, ఒక మామూలు లెగసీ కాదు. స్క్రీన్ మీద నిలబడే తీరు ఉంది, షాట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే బాడీ లాంగ్వేజ్ ఉంది, కెమెరా ముందు న్యాచురల్గా ఉండే ఆ రేర్ క్వాలిటీ ఉంది జయకృష్ణలో. ముఖ్యంగా ఆ యాక్షన్ గ్లింప్స్ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ చూస్తే ఇంకా ఒక ట్రైనింగ్లో ఉన్న కొత్త హీరో అనిపించలేదు నాకు. ఇవాళ మొదలుపెట్టాడు, ఇంకా చాలా కాలం ఉండబోతున్నాడు అనిపించింది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకున్న హీరో, కొత్తదనం కోసం ముందుకెళ్ళిన హీరో, తెలుగు సినిమాకు స్టైలు, స్పీడు, టెక్నాలజీ, కరేజ్ ఇచ్చిన మహానటుడు. ఆ బ్లడ్ లైన్ నుంచి వచ్చిన జయకృష్ణ ఈ గ్లిమ్స్లో చూపించిన స్పార్క్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్కి ఒక కొత్త హోప్ వచ్చింది. మనకు కావాల్సింది అదే, లెగసీని భారంగా మోసే హీరో కాదు, లెగసీని ఎనర్జీగా మార్చే హీరో కావాలి. జయకృష్ణలో ఆ స్పార్క్ కనపడుతుంది నాకు, ఆ ఐస్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది.